ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే మొదలు పెడుతూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోతున్న సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డ నీ కోసం పెద్ద మొత్తంలో ధనం తీసుకుని వచ్చాను. అశ్రద్ధ చూపకుండా, ఏమాత్రం కూడా జార విడుచుకోకుండా, నిమిషాల్లో నీ కోసం ఒక శుభవార్త ఎదురు చూస్తూ ఉంది కనుక అశ్రద్ధ చూపకుండా నీకు ఈ దుర్గమ్మ తల్లి ఇచ్చేటటువంటి ఈ సందేశాన్ని జాగ్రత్తగా విని, సందేశాన్ని అయితే మనకు అమ్మవారు తీసుకొస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఆ అమ్మవారు తీసుకొచ్చే సందేశం ఏంటి అనుకోకుండా, ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా మీరు కనుక వీడియో చూడగలిగితే మీకు తప్పకుండా అమ్మవారు ఒక మంచి సందేశాన్ని అయితే ఇవ్వబోతూ ఉన్నారు. తెలుసుకుందామా మరి? బిడ్డ, నా బంగారు తల్లి, ఎందుకమ్మా అంత కోపంగా ఉంటున్నారు? అలాగే ఎంతగానో ఇక నుండి నీ కోపతోపాలు అలాగే నీ అలకలు కూడా పక్కన పెట్టేసేయాలి తల్లి. నీ తల్లి నీ కోసం ఒక శుభవార్తను తీసుకొచ్చిందమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఎంతలే అని అనుకోకుండా ఒక్కసారి నీ తల్లి చెప్పే మాటను విని చూడు. నీ మనసు ఎంతో సంతోషిస్తుంది. నీకు ఇది ఎన్నో రోజులుగా ఎదురు చూసేటటువంటి శుభవార్త తల్లి. అసలు ఇది జరుగుతుందా లేదా అని నువ్వు ప్రతిరోజు కూడా ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తూ ఉన్నావు కదా, అలాంటి వార్తే ఇది. ఈరోజు నీకు నీ కుటుంబం కూడా అంతా ఎంతగానో మురిసిపోయేటటువంటి వార్తతో వచ్చానమ్మా. కనుక ఈ వార్తను వినటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? మరి ఇంకా ఆలస్యం ఎందుకు తల్లి? ఇంక సంతోషంతో ఈ తల్లి చెప్పేటటువంటి మాటను విను. నాపై ఉన్నటువంటి అలక మొత్తం పోతుంది. తద్వారా నీ తల్లి అని నా వద్దకు వచ్చింది అని సంతోషంతో మైమరిచిపోతావు. నీలో ఒక చిన్న లోపం తగ్గించుకుంటే నీ జీవితంలో ఉన్న చిరాకులు అందుకు ఉన్న నీ మానసిక ఒత్తిడి వీటన్నిటిని కూడా తొలగించుకొని శిఖరాలకు ఎంతకో ఎదిగిపోతావు. నీలో ఉన్నటువంటి లోపమే నిన్ను ప్రతిసారి వెనక్కి లాగుతుందమ్మా. నువ్వు విజయ శిఖరాలను అందుకోవాలి అంటే కనుక నువ్వు ఖచ్చితంగా కనుక ప్రతిసారి నిన్ను వెనక్కి నెట్టేస్తుంది. ఇది కనుక సర్దిద్దుకోలేదనుకుంటే చాలా ఇబ్బంది పడతావు. పట్టుదలతో కనుక కృషి చేస్తే నువ్వు ఈ లోపాన్ని అతి తక్కువ సమయంలోనే నువ్వు తొలగించుకోవచ్చు. నీలో చాలా ప్రచండ శక్తి ఉంది తల్లి. నువ్వు అలుపెరగకుండా కృషి చేయగలవు కూడా. నీ యొక్క లోపం నీ యొక్క ఎదుగుదలను ఆపుతోంది. మరి నీవు అడగవచ్చు, బిడ్డ తల్లి నాకు ఉన్నటువంటి లోపం ఏంటో నీకు తెలుసు కదా, ఆ లోపాన్ని నువ్వు సరిచేయమ్మా అని. నిజమే, చేయవచ్చు. కానీ అది ఎటువంటి లోపాన్నో తెలిసి భౌతికంగా కనిపించేటటువంటి ఏ లోపాన్ని అయినా సరే పూర్తిగా లేదంటే కాస్త అయినా చేయవచ్చు. కానీ నీకు ఉండేటటువంటి లోపం ఏంటో తెలుసా? మానసికమైనది. అది సరిచేసేందుకు నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ దానికి నీ యొక్క సహకారం నాకు ఎంతో అవసరం. కనుక ముందు నీవు సహకారం అనేది నాకు అందించవలసి ఉంటుంది. ఎందుకో తెలుసా? నేను నీకు దీని నుండి ఎలా బయటపడగలను అన్నది మాత్రమే నీకు తెలపగలను. కానీ వాటిని నువ్వు స్వీకరించి పట్టుదల నమ్మకంతో కృషి చేస్తే మిగిలిన విషయం అంతా నేనే చూసుకుంటాను. నీ తల్లే చూసుకుంటుంది. నీకు ఉన్నటువంటి లోభం, అనుమానం, నా తల్లికి ఇలా చెప్పాను, ఆ పని జరుగుతుందా లేదా, అసలు నాకు నా తల్లి ఈ మాటలు వింటుందా లేదా, అసలు ఈ పని అవుతుందా, ఇటువంటి ఆలోచనలు లేదా, నేను చేసేటటువంటి పనులు విజయం పొందుతానా లేదా, అసలు అది ముందుకు సాగుతుందా, ఏమైనా లాభం వస్తుంది, ఇలాంటి అపోహలతో ఆ పనిని అసలు మొదలు పెట్టడమే లేదు. ఏదైనా సరే పూజ అని నువ్వు మొదలు పెట్టుకున్నా అది కూడా కేవలం అనుమానంగానే మిగిలిపోతుంది. కానీ నీ జీవితం అనేది ముందుకు వెళ్ళట్లేదు. నీవు నాపై అసలు ఎంత నమ్మకం కలిగి ఉన్నావు, అసలు ఆ నమ్మకాన్ని ఎప్పుడు ఇచ్చావు? నీకు సమస్య వచ్చినప్పుడు తల్లి నాకు సమస్య వచ్చింది అని చెప్పి బాధపడతావే తప్ప ఆ సమస్య నుంచి నాకు బయటపడే మార్గం చూపు తల్లి. లేదంటే ఆ సమస్య వచ్చినా కూడా నాకు నా తల్లి ఉంది అనే ధైర్యం నీలో ఎప్పుడైతే ఏర్పరచుకుంటావో లేదు. కానీ ప్రతి పని కూడా అది జరిగేలాగా లేదా ఇలా అనే అనుమానంతోనే ఉంటున్నావు. కానీ నీవు ఏది ఊహించినా కూడా, ఏది ప్రారంభించాలి అనే దానిలో కూడా నేను తప్పకుండా సక్సెస్ అనేది సాధిస్తాను అనే ధైర్యంతో నువ్వు
మొదలు పెట్టాలి. అలాగే అనుకున్న విధంగా జరుగుతుంది. నీపై నీకు ఎంత నమ్మకంతో ఉంటావో, నీవు నిద్ర లేచింది మొదలు నువ్వు అలాంటి ఆలోచనలు కనుక నీ గురించి మాట్లాడుకున్నట్లు నువ్వు చేపట్టాలి. అనుకున్న పనిని మొదలు పెట్టకుండానే విజయం అవుతుందా లేదా అనేటువంటి ఆలోచనలతో మొదలు పెట్టకూడదు బిడ్డా. నీవేమో ఇది అలాంటి ఆలోచనలతో ఉండిపోతూ ఉంటున్నావు. ఏదైనా సరే మొదలు పెట్టకుండా సక్సెస్ అనేది అవుతుందా అవ్వదా నీకు అనుకునేటటువంటి ఆలోచనలతో మొదలు పెట్టడం వల్ల, అటువంటి ఆలోచనలతో ఏ పనినైనా సరే మొదలు పెట్టావు అంటే నీకు కొత్త ఆలోచన కలుగుతుంది. అంటే అది దైవ నిర్ణయం. నీకు వచ్చేటటువంటి ఆలోచన ఇచ్చిన భగవంతుడు నీవు మొదలుపెట్టిన పనిలో ముందుకు తీసుకెళ్ళగలడు అనే నమ్మకంతో నీకు ఏదో ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనను ఇస్తూ నీకు నీకు కర్తవ్యం చెప్తూ నిన్ను ముందుకు తప్పకుండా నడిపిస్తూనే ఉంటాడు. ప్రతి ఆలోచన కూడా వ్యతిరేకంగా ఆలోచిస్తూనే ఉంటావు. ఇదే ఇలా నీకు ఉన్నటువంటి మానసికంగా కుంగిపోయేలాగా చేస్తుందమ్మా. నిన్ను అలా చూడు, నేను చెప్పే మాట జాగ్రత్తగా నువ్వు విను. నీలో ఎంత మార్పు వస్తుందో నువ్వే చూస్తావుగా. ప్రతిరోజు కూడా నీవు ప్రశాంతంగా ఉండేటటువంటి వాతావరణం ధ్యానం చేసుకుంటూ ఉంటే కనుక అటువంటి ఆటంకం అనేది నీకు కలగదు. అలాగే నీ మనసు ఎంతో చక్కగా ఆనందకరమైనటువంటి ఆందోళన లేకుండా నీకు మంచి కలుగుతుంది. అలాగే ఈ రోజుకు అంతా కూడా నీకు ఎంతో ప్రశాంతంగా ఉండి నీ ఆలోచనలు కూడా ప్రశాంతంగా చేసుకునే విధంగా చక్కగా లేచి ఉదయాన్నే మీ ఇంట్లో ఎక్కడైతే ప్రశాంతంగా అనిపిస్తుందో నువ్వు అక్కడ కూర్చుని కొంతసేపటి పాటు ధ్యానం చేసుకో తల్లి. నీకు ఇష్టమైనటువంటి దైవాన్ని కాసేపు స్మరించుకో. అలా చేయడం వల్ల నీ మనసు, నీ యొక్క ఆలోచనలు సక్రమంగా ప్రశాంతంగా ఉంటాయి. నీ మీద నీకు నమ్మకం అనేది ఏర్పడుతున్నప్పుడు నీ లక్ష్యాన్ని నువ్వు చేరగలుగుతావు. ఇక శుభవార్త ఏమిటో తెలుసా? నీవు చేపట్టాలి అనుకున్న పనిలో నీకు ఖచ్చితంగా సక్రమంగా ఆదాయం అనేది రావడం లేదు అని నువ్వు చింతిస్తున్నావు కదూ. అందుకోసం నేను ఏమీ చేయలేకపోతున్నాను, నా వారు కూడా ఎవరు కూడా నాకు సహాయం అందించట్లేదు తల్లి అని నువ్వు కూడా నిత్యం నీవు నాతో కుమిలిపోతూ చెప్తూ ఉన్నావు. అలాగే నీ కుటుంబ సభ్యులంతా కూడా నిన్ను ఎంతగానో ఓదార్చాలి అని చూస్తున్నారు. కానీ నీ బాధ అనేది ఒక వర్ణనాతీతం. ఇక నిన్ను ఎవరు పట్టించుకోవడం లేదు అని, నీ చుట్టూ ఉన్నవారు ఎవరు కూడా సహాయం చేసేవారు లేరు అని, నా అనుకున్న వారితో పాటు సర్వం నువ్వు కూడా అలానే చేస్తున్నావు కదా అని, నన్ను పట్టించుకోవడం లేదు అని నేను కూడా పట్టించుకోవట్లేదు అనుకుని నా మీద కూడా అలుగుతున్నావు. అది కాదమ్మా. సమయం గడుస్తున్న కొద్దీ నీకు అంతా కూడా ఆందోళన అనేది ఎక్కువైపోతూ ఉంది. నీ ఆలోచన వల్ల ఏది కూడా ఏం చేస్తున్నావు అన్నది నీకే అర్థం కాకుండా ఉంది. నా కనకదుర్గమ్మ తల్లి కూడా నాకు ఏం చేయట్లేదు అని కంగారు పడుతూ ఉన్నావు. నీవు అనుకున్న పని అవడం లేదని దిగులు అనేది అనవసరం. ఇక నుండి నువ్వు ఏదైతే చేపట్టాలి అని అనుకుంటున్నావో ఆ పనిలో సక్సెస్ కలిగి నీకు పెద్ద మొత్తంలో నీకు ధనం అనేది నీకు అందబోతుంది. అందుకు నీ దుర్గమ్మ తల్లి నీకు ఎప్పుడు కూడా సహాయంగా ఉంటుంది. 2 రోజుల్లో నీకు రావాల్సిన ధనం కూడా నీకు అంది తీరుతుంది. ఆ ధనంతో నువ్వు ఏదైతే చేపట్టాలి అని అనుకుంటున్నావో దానికి ఖర్చు చేసుకో. తప్పకుండా అందులో నీకు విజయం సాధించి ఇక నుండి నువ్వు మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి నేను చెప్పిన విధంగా కొంచెం సేపు సమయం అనేది కేటాయించి నీకు నీ కుటుంబానికి అలాగే కూడా మంచి జరుగుతూ నీ తల్లిని నేను కాపాడుకుంటానుగా. సంతోషంగా ఉండు బిడ్డ. ఇంకా ఎప్పుడైనా కూడా ఇలా ఆలోచించవద్దు. ఎక్కువ అలసత్వం కూడా చెందటం, వాటి వల్ల నువ్వు చిరాకు వ్యక్తం చేయడం, వీటన్నిటిని కూడా నువ్వు మర్చిపోవాలి. ఎప్పుడూ శ్రమిస్తేనే కదా రాబోయే రోజుల్లో మంచి జీవితాన్ని పొందేది. కనుక కొన్ని రోజులు మాత్రం తప్పకుండా శ్రమించాలమ్మా. చాలా రోజుల నుంచి నువ్వు ఎంతో దీనంగా బాధపడుతూ వస్తున్నటువంటి ఒక సమస్య అనేది తప్పకుండా పరిష్కారం అయితే మాత్రం అవుతుంది. నీవు ఎలా నిరాశకు గురి అయ్యావో అంతకు మించిన రెట్టింపు ఆనందంతో నీ కుటుంబంతో సంతోషంగా నువ్వు గడుపుతావు. నిన్ను చూస్తూ నేను కూడా ఎంతో సంతోషిస్తాను తల్లి. నీవు ప్రారంభించిన పనులు అన్నీ కూడా పూర్తి అయ్యేందుకు నా నుండి అన్ని సహకారాలు నేనే అందిస్తాను. ఇన్ని రోజు ఆలస్యమైంది అని విచారిస్తూ నువ్వేం కూర్చోవాల్సిన అవసరం లేదు. ఆలస్యం నీకు ఎంత అద్భుతంగా మారుతుందో నీవే చూసి ఆశ్చర్యపోతావు కూడా. నా ద్వారా నేను నిన్ను, నీ కుటుంబాన్ని ఆశ్చర్యపరిచే సమయాన్ని నీకు ఒక బహుమతిగా నేనైతే ఇవ్వబోతున్నాను. నాకంటూ వారసులు ఎవరున్నారు?
చెప్పు. నన్ను ఆశ్రయించిన వారి నా వారసులు కదా, నా బిడ్డలే నా వారసులు. మీ ఆలోచనలు, మీరు చేసే ప్రతి పనిని కూడా నా కోసం వినియోగిస్తున్నందుకు చాలా ధన్యవాదాలమ్మా. నేను ఎప్పుడు కూడా మీ వెంటే ఉంటున్నాను అని చెప్తున్నాను కదా. నేను ఎప్పుడు కూడా నేను నుండి కోరుకునేది ఏమిటో తెలుసా? కేవలం ఒక స్వచ్ఛమైనటువంటి ప్రేమను మాత్రమే. ఆ ఒక్కటి నీ తల్లికి అర్పించు. నేను ఏది కూడా ఇంకేమీ కోరుకోను. నేను నీకు ఇస్తున్నాను, ప్రతి జన్మలో కూడా నేను నీ వెంటే ఉంటాను అని. మీరు అనుకునేటువంటి ప్రతి పనిని మీ వెన్నంటే ఉండి జాగ్రత్తగా చూస్తాను అని, చేయిస్తాను కూడా. సంతోషంగా ఉండు తల్లి, నా ఆశీస్సులు నీకెప్పుడు ఉంటాయి అని నీ తల్లి దుర్గమ్మని చెప్తున్నాను. బంధువుల యొక్క ప్రేమానురాగాలు కూడా అలాగే ఉంటాయి కదా. నీవు ఏమి కోల్పోయావని వారిని ఎలా దూరం చేశావు? వారు నీకంటే తక్కువ స్థాయిలో ఉండవచ్చు, అందరికీ ఒకేలాంటి అదృష్టం ఉండదు కదా తల్లి. నీవు గుర్తుపెట్టుకోవాలి, కాలం ఎల్లవెళ్ళలా ఒకేలా ఉండదమ్మా. ఎవరిని ఎలా ఉంచాలో ఆ పరిస్థితులను బట్టి నీకే అర్థమవుతుంది. వారు నిన్ను గౌరవిస్తున్నారు అంటే నీ యొక్క మంచి గుణం వలన మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇందులో నీ గొప్పతనం ఏముంటుంది చెప్పు? నిన్ను నువ్వు నమ్ముకో, అప్పుడే నీకు అంతా కూడా అర్థమవుతుంది. నీకు ఒక న్యాయం, పక్కవారికి ఒక న్యాయమా, ఇలా ఆలోచించడం నువ్వు మంచిది. అలా ఆలోచించు బిడ్డ. అందుకే బిడ్డ, ఎవరిని బాధ పెట్టకూడదు అని చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా. అలా చేయవద్దమ్మా. అందరితో సంతోషంగా ప్రేమతో ఉండు. నీలో ఉన్న చెడ్డ గుణం ఏమిటి అంటే, నీకు ఎదుటివారు నచ్చరు, వారు నీకన్నా ఉన్నత స్థాయిలో ఉంటే వారిపై నీ మనసులో ఏదో ఒక చిన్న కల్మషం అనేది బయలుదేరుతుంది. నీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని ఏదో ఒక రకంగా చులకనగా చూస్తూ ఉంటావు. ఈ రీతితో నువ్వు నడుస్తూ ఉంటే ఒంటరిగా నిలిచిపోతావు తల్లి. నీవు గుర్తించుకుని నిన్ను అందరితో కలిసిమెలిసి సంతోషంగా ఉండటం నువ్వు నేర్చుకోవాలి. మంచి బుద్ధులు కలిగి అందరితో సుఖ సంతోషాలతో ఉండాలి అని నీకు నా ఆశీస్సులు ఇస్తూ ఉన్నాను బిడ్డ. నువ్వెప్పుడూ కూడా మంచిగా ఆలోచనలు చేస్తూ, మంచినే మాట్లాడుతూ, ప్రతి ఒక్కరితో కూడా చెడ్డవారికి దూరంగా ఉంటూ, నీ కష్టాలు అన్నీ నువ్వు బాధపడుతూ ఉంటున్నావు. ఎవరికి తగ్గ సంతోషాలు వారికి ఉంటాయమ్మా. ఎవరికి తగ్గ కష్టాలు వారికే ఉంటాయి. నువ్వు వాటి నుంచి అధిగమించాలి. గొప్పవారైనా సరే వారికి బాధలు ఉంటాయి. వారి పైకి ఎంత గంభీరంగా ఉన్నా కూడా వారు అనుభవించే బాధలు పైకి కనిపించవు. కానీ వారి యొక్క జీవిత గాథ నీవు ఎలా అయితే అడుగుతున్నావో అలాగే వాళ్ళ బాధలు కూడా, వాళ్ళకు కూడా సుఖ సంతోషాలు అనేవి ఎవ్వరికి పరిమితం కావు. ఎంతోమంది ఉంటారు దానికోసమే నిరంతరం శ్రమిస్తూ 3 పూట్ల కడుపు నింపుకోవడానికి తిప్పలు పడుతూ ఉంటారు. అందరూ కూడా అదే కదా. ఎవరికి తగ్గని కష్టం వాళ్ళు చేస్తూ ఉంటూనే ఉన్నారు. కొందరు కూడా ఆరోగ్యంగా ఉండి ఏ పనిని కూడా చేయలేని వారు కూడా ఉంటారు కదా. మరి అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబం కోసం శ్రమించేవారు కూడా ఉంటారు. కానీ నీకు మాత్రం నీకు ఏమీ జరగడం లేదు అని నీకే వచ్చినట్లుగా నువ్వు బాధపడుతూ ఉన్నావు. కనుక ముందు నీ శ్రమను నువ్వు నమ్ముకొని ముందుకు పోతూ ఉండు. అలాగే దాంతోపాటే నీకు విజయాలు వాటంతట అవే వస్తాయి. నువ్వు మాత్రం నాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడకూడదు. కనుక బిడ్డ, అటువంటి రోజులు కూడా అన్నీ కూడా నీవుగా తొలగించుకుంటూ ఒక మంచి స్థాయికి అయితే నువ్వు వెళ్ళాలి. నీ ఆలోచన విధానాలు పెంపొందించుకోవాలి. నాకు తెలుసు తల్లి, నీ ఆలోచన శక్తి ఎక్కువ. నేను చెప్పేది నీకు అర్థం చేసుకోగలుగుతున్నావు అని దానికి తగ్గ శ్రమను చేసి చూడు. కొద్ది రోజుల్లోనే నీకు తగిన పరిష్కారం కలిగి నీకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి నీ పరిస్థితి అంతా కూడా మెరుగు చెందుతుంది. ఏదైనా సరే నీలోనే ఉంటుందమ్మా. నీవు ఈ ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నావో దాన్ని బట్టే నీ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా నీ ఆలోచన విధానాలను బట్టి నీకు అనుకూలంగా ఉంటాయి. నీవు ఎలా ఉండాలి అని అనుకుంటున్నావో నీ చుట్టూ ఉన్నదాన్ని కూడా ఆ విధంగా నువ్వు మార్చుకుంటున్నావు. కాబట్టి ఇప్పటి వరకు ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నావు. ఎప్పుడైనా బాధ వచ్చినప్పుడు మళ్ళీ మామూలుగా అయిపోతున్నావు. అలా అవ్వకూడదు. ఎప్పుడు కూడా నలుగురితో ఆదర్శంగా మార్చుకోవాలి. నువ్వు ఎన్నడూ కూడా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో తొలతూగుతూ సంతోషంగా ఉండాలి అని నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయని. ఈ లోకంలో జీవించడానికి తిండి, నీరు, ప్రేమానురాగాలు, బట్ట ఎంత అవసరమో నీకు తెలిసినంతగా ఎవరికి కూడా తెలియదు కదా. నీవు నీ జీవితంలో సగం పూర్తయినా కూడా నీవు జీవితంలో సమస్యలు అనేవి లేకుండా పోలేదు కదా. నీ కుటుంబం పట్ల ఏ విధమైన బాధ్యతను నేను తీసుకుని నీకు అన్నీ కూడా సువార్లు చేపిస్తాను. సపోర్ట్ లేక పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నీకు తోడబుట్టిన వారు దూరం చేసుకున్నావు అయినా కూడా
నేను వాళ్ళందరినీ నీకు దగ్గర చేస్తాను బిడ్డ. నీ కుటుంబ సభ్యులు అందరూ కూడా నువ్వు సంతోషంగా ఉండాలని అభయహస్తాన్ని ఇస్తున్నా. నీ దుర్గమ్మ నీకుండగా నీకెందుకు తల్లి భయం? నీ దుర్గమ్మ నీకు తోడుగా ఎప్పుడు మంచి మార్గంలో నడిపించి నీకు ఆదాయాలను అన్నిటినీ నీకు సమకూరుస్తాను, నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని అమ్మవారైతే అత్యద్భుతమైన సందేశం ఇచ్చారు కదా ఫ్రెండ్స్. మీరందరికీ నచ్చింది కదూ. సర్వే జన సుఖినో భవంతు.